ఈ రాత్రి మీతో పాటుగా ప్రభువుని స్తుతించడానికి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నాకు దయ చూపించాడు. ఈ రాత్రికాల సమయంలో మనమందరము కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించాలి. మనం దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాడు. వాగ్దానం చేశాడు కాబట్టి మన మధ్యలో ఉంటాడు. మరి ఉంటున్నాడా? ప్రశ్న. మనము కూడుకుని ప్రార్థన చేసిన కాడ ఆయన ఉంటున్నాడా? ప్రశ్న. ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నామా లేదా? మనలను మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఇది. మనం ఉన్న కాడికి, మనం ప్రార్థన చేసిన కాడికి, మనం ఆరాధించే చోటికి ఆయన వస్తున్నాడా లేదా? మనలను మనం పరీక్షించుకొని దేవుడు మన మధ్యకు దిగి వచ్చే వాతావరణము, దేవుడు మన మధ్యకు దిగి వచ్చే పరిస్థితులు మనమే తీసుకురావాలి. పావురము ఎప్పుడు పెంట మీద వాలదో మర్చిపోకూడదు మనం. కాబట్టి వాతావరణము, దేవుని సన్నిధి మన మధ్యలోకి దిగి వచ్చే వాతావరణము, ఆ పరిస్థితులు, ఆ పరిశుద్ధత, ఆ విధేయత మనము కలిగి ఉండి దేవుని సన్నిధి మన మధ్యలోకి వచ్చేటట్టుగా మనం మారాలి. మనం అలా ఉంటేనే దేవుని సన్నిధి దిగి వస్తుంది. వాక్యం చెప్పుకుంటే రాదు. ఏంటి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వారి మధ్యలోకి వస్తానని చెప్పాడు ఆయనని వాక్యం చెప్పుకుంటే రాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కానీ ఇక్కడ ఆ నమ్మకత్వం ఉంటేనే ఆ నమ్మదగిన దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. అర్థమైందా? వాక్యం చెప్పుకుంటే రాడు ఆయన. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాడు. ఆ వాక్యానికి తగినట్టుగా మనం బ్రతికితే వస్తాడైన. ఆ వాక్యానికి లోబడితే వస్తాడైన. యేసు ప్రభు శక్తిని, యేసు ప్రభు బలాన్ని, ఆయన సన్నిధిని వ్యక్తిగతంగా మనం అనుభవించే వారిగా ఉండాలి. ప్రార్థనకి వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు మనం. ఆ దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో వ్యక్తిగతంగా మనం అనుభవించేవారిగా ఉండాలి. ఒకసారి ఇలా మీటింగ్ జరుగుతూ ఉందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చిందంట. పాస్టర్ గారు అన్నారంట, మనమందరము లేచి ఆరాధన చేద్దాం అనేటప్పటికి అని కొత్తగా వచ్చిందంట ఆవిడ. అందరూ కలిసి హల్లెలూయా 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 అని చెప్తా ఉంటే ఆవిడ అంటుందంట, గొల్లేలియా 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 అంటుందంట. పాస్టర్ గారి పేరంట గొల్ల ఏలియా అంట. కొత్తగా వచ్చింది కదండి. ఓహో, వీళ్ళందరూ పాస్టర్ గారి పేరు చెప్తున్నారు అనుకోండి. అంటే ఎంత బాగా ప్రజెంట్ అయిందో చూడండి, ఎంత బాగా అక్కడున్న ఆ పరిస్థితిని అర్థం చేసుకుందో చూడండి. గొల్లేలియా గొల్లేలియా, అందరూ అలేలియా 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 అంటుంటే ఈవిడ గొల్లేలియా గొల్లేలియా గొల్లేలియా, ప్రార్థన ఆరాధన అయ్యే వరకు కూడా గొల్లేలియా 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 ఇంకా ఆఖరిదాకాను. అంటే బాడీ ప్రజెంట్, మైండ్. మనమందరం చాలామంది ఇలాగే ఉంటాం. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పొయ్యి ఆరిపోనో లేదో, పొయ్యి అంటించాను, నీళ్ళు కాసాను, ఆ నొప్పుల మీద నీళ్ళు వచ్చాను లేదో, నేను ఎలాగొచ్చిన తర్వాత అది అలాగలగల రగిలిపోయి ఏదో తడిగంటుకుంటుందో, అది అంటుకుంటుందో, ఇది అంటుకుంటుందో అని కొంతమంది డాబా మీద బట్టలు ఆరేసాను, మర్చిపోయి వచ్చేసాను, వర్షం కురిసిందంటే బట్టలు తడిసిపోతాయి, మంచుకు బట్టలు. ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. అది కాదు, కొంతమంది మనసంతా డాబా మీదకి వెళ్ళిపోతాయి. అయ్యయ్యో బట్టలు వేసానే, మంచుకు తడిసిపోతాయి అని కొంతమంది. ఇలాగ రకరకాలైన మనసు కలిగి మనం ఉంటాం. అందరూ సహజం, మన మనుషులం కాబట్టి ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నేను పరిశుద్ధ గ్రంథము నుండి
ఆదికాండము 7వ అధ్యాయము. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాడు. చూడండి, చదవండి. 7వ అధ్యాయము 16వ వచనం. ఓకే, ఎవరైనా సరే. జీవాత్మ గల సమస్త శరీరుల్లో చదవండి అమ్మా. ఓకే. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మనందరికీ తెలిసిన విషయం ఇది. భూమి మీద నరుల చెడుతనము విస్తరించినప్పుడు, భూమి మీద మానవులు తమ మార్గములను చెరిపివేసుకున్నప్పుడు, భూమి మీద మానవుడు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, మానవుడు టోటల్గా పాడైపోయినప్పుడు దేవుడు ఒక గొప్ప జలప్రళయాన్ని పంపించాడు. జలప్రళయాన్ని పంపించినప్పుడు భూమి మీద ఉన్న అన్ని రకాలైన జాతుల మనుషులు, ప్రాణము కలిగినవన్నీ కూడా ఆ జలప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోయాయి. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. కొన్ని జంతువులను మాత్రం దేవుడు రక్షించాడు. అలా రక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే ఓడను సిద్ధం చేయడం. నోవహు అతని కుటుంబము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నప్పుడు, దేవునికి భయపడినప్పుడు దేవుడు చూశాడు నోవహు దేవునికి భయపడుతున్నాడని. నోవహు చూశాడు, దేవుడు నోవహును చూశాడు, నోవహు దేవునికి లోబడతాడని. అప్పుడు నోవహును పిలిచి, అబ్బాయ్, జలప్రళయం రాబోతూ ఉంది, భూమి మీదకి గొప్ప ప్రళయం రాబోతూ ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక పెద్ద ఓడను చేసుకో అని చెప్పాడు. ఆ ఓడ ఎలా చేసుకోవాలో, ఎంత ఎత్తు పెట్టాలో, ఎంత వెడల్పు పెట్టాలో దేవుడే అన్నింటినీ నోవహుకు చూపించాడు. నోవహుకు చూపించిన తర్వాత దేవుడు ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే ఓడని చేసుకోమని చెప్పాడో, నోవహు ఖచ్చితంగా అదే రీతిగా ఓడను సిద్ధం చేశాడు. ఎక్కడంటే ఎక్కడో మైదానంలో, ఎక్కడో ఎడారిలో, ఎక్కడో వేరో ఖాళీ స్థలములో, ఊరికి దూరంగా ఎక్కడో ఓడను చేస్తూ ఉన్నాడు. విచిత్రం చెప్పమంటారా? అప్పటికి భూమి మీద వర్షం అనేది తెలియదు. వర్షం అంటే ఏంటో తెలియని ఆ ప్రాంతంలో, వర్షం అంటే ఏంటో తెలియని కాలంలో దేవుడు నోవహుతో వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది, కాబట్టి నువ్వు ఓడను సిద్ధం చేసుకోమని చెప్తే నోవహు నమ్మాడు. మిగతా వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎక్కడో ఓడ సిద్ధపడుతూ ఉంది. మనుషులందరూ నోవహును ఏలాకోలం చేసి ఉంటారు. మేమెప్పుడు కూడా వర్షాన్ని చూడలేదు, మేమెప్పుడు వరదలు చూడలేదు, మేమెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదు, నాకు అన్ని సంవత్సరాలు వచ్చాయి, ఇంతవరకు నేను వర్షాన్ని చూడలేదు, కానీ నువ్వు వరద వస్తుంది అంటున్నావేంటి, నువ్వు ప్రళయం వస్తుంది అంటున్నావేంటి అని చెప్పి నోవహును పరిహాసం చేస్తుంటారు. నోవహుకు ఎవరు ఎన్ని పరిహాసాలు చేసినా, ఎవరు ఎన్ని ఏలాకాలం చేసినా అతడు ఒకటే, దేవుని మాటను నమ్మడు. దేవుడు చేయమని చెప్పాడు, దేవునికి లోబడి ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ ఓడకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం గుండనే ఆ భూమి మీద ఉన్న జంతువులన్నీ లోపలికి వెళ్ళాయి. ఆ ద్వారం గుండనే
భూమి మీద ఉన్న జంతువులన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కూడా నోవాహు భార్య పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ఆ ద్వారాన్ని మూసివేసినట్లుగా లేఖనం చెబుతా ఉంది. ఈ రోజున ఈ భాగాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ ద్వారము యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, వాడ అంతటికి ఉన్న ద్వారము ద్వారా ప్రజలు ఏ రీతిగానైతే వాడలోకి వెళ్ళారో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి ఆయన చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు నేను గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నోవాహు కుటుంబము ఎలాగైతే ఆ ద్వారము గుండా వాడ లోపలికి వెళ్ళిందో ఆ ద్వారము గుండన లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ప్రళయం వచ్చింది, తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి, వాడ తేలిపోయింది. ఆ వాడ వెళ్ళి అరారతు పర్వతం మీద నిలబడింది. దేవుని బిడ్డలారా, ఈ ద్వారము గుండా వెళ్ళి వారు సురక్షితముగా ప్రళయం నుంచి తప్పించుకున్నారు. ఈ ద్వారము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరైతే మోక్షానికి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు పరలోకం వెళ్ళడానికి, ఆయన ప్రజలు పరలోకం వెళ్ళడానికి, ఆయన స్వరూపంలో ఉన్న ప్రజలు పరలోకానికి మోక్షానికి చేరుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ద్వారమై ఉన్నాడు. మరొక ద్వారము లేదు అని ఈ భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ చెబుతూ ఉన్నాయి. ఒక గ్రంథము కాదు, భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ చెబుతూ ఉన్నాయి. ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి ద్వారమై ఉన్నాడు. ఆయన మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే మనం మోక్షాన్ని చేరుకోగలం. స్వామి వివేకానంద, ఎంతమంది నారి పేరు? అమ్మా చెప్పండి. స్వామి వివేకానంద తెలుసమ్మా? వెళ్ళిరా? తెలిసింది అంటే నాకు కూడా కొంచెం వెంటనే రెస్పాన్స్ రావాలి కదండి. స్వామి వివేకానంద మన భారతదేశము, మనమందరము కూడా ఎంతో గౌరవించదగ్గ వ్యక్తి. ఆయన మన భారతీయుడిగా, మన భారతీయ ఆధ్యాత్మికవేత్తగా మనము స్వామి వివేకానందని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఆయన అద్భుతమైన విషయం చెప్పాడు. స్వామి వివేకానంద యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం చెప్పాడంటే, పరమ తండ్రి ఎవరో మనకు తెలియదు. మనము పరమ తండ్రిని చేరుకోవాలంటే పరమపుత్రుని ద్వారా మాత్రమే మనం తండ్రిని తెలుసుకోగలము. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలన్నా, పరలోకాన్ని మనము చేరుకోవాలన్నా, మోక్షాన్ని మనము చేరుకోవాలన్నా యేసు ప్రభు ద్వారా మాత్రమే వెళ్తామని చెప్పి బైబిల్ కాదండి, స్వామి వివేకానందులు వారు చెప్పారు. ఆయన ఇంకొక మాట అన్నాడు, నేను గనుక యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలములో నేను పుట్టి ఉంటే, నేను గనుక యేసు ప్రభు ఉన్న కాలములో పుట్టి ఉంటే నా గుండె రక్తముతో, నా గుండెను చీల్చి ఆ రక్తముతో నేను యేసు ప్రభు పాదములు కడిగేవాడిని చెప్పాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట చూడండి. నేను యేసు ప్రభు ఉన్న కాలములో కనుక పుట్టుంటే నా గుండెను చీల్చి ఆ రక్తముతో నేను ప్రభు పాదాలు కలిగేవాడిని అని చెప్పాడు ఆయన. ఎవరో కాదు, ఒక ఇంగ్లీషుడు కాదు, మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందులు వారు చెప్పారన్నమాట. ఆయన క్రైస్తవుడు కదండి, ఆయన క్రైస్తవుడు కాదు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్న వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నవాడు, యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసుకున్నవాడు ఆయన. యేసుక్రీస్తుని నిజముగా ఎరిగినవాడు ఆయన. ఆయన చెప్పాడు యేసు ప్రభు కోసం, యేసుక్రీస్తు పరలోకానికి ద్వారమై ఉన్నాడు. మీరు పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా తప్ప మీరు మరొక ద్వారం ద్వారా పరలోకానికి వెళ్ళలేరు అనే విషయాన్ని ఈ రాత్రి మీకు చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఉన్నాడు,
చాలా గొప్ప వ్యక్తి అయిన, మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు ఆయన. ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన పేరు సుధాకర్ పిల్లై. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక మంచి గురువు గురించి చెప్పండి అన్నాడు. అయ్యా నాకు ఒక మంచి గురువు కావాలి, నాకు ఒక మంచి గురువు గురించి చెప్పండి అని అడిగినప్పుడు ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక కొత్త నిబంధన తీసుకుని వచ్చాడు. కొత్త నిబంధన తీసుకుని వచ్చి, సుధాకర్ ఇదిగో ఇది తీసుకో, ఈ పుస్తకం నీకు ఒక మంచి గురువును పరిచయం చేస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను ఒక మంచి గురువుని అడిగితే నాకు బైబిల్ ఇస్తున్నారేటండి? ఇది వాళ్ళ బైబిల్ వీళ్ళ బైబిల్ కాదా? ఈయన వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఇది తీసుకో, ఈ పుస్తకాన్ని చదువు, నువ్వు ఈ పుస్తకంలో నీకు ఒక మంచి గురువు కనబడతాడు. ఒకవేళ నీకు నచ్చకపోతే అప్పుడు రా, నీకు ఇంకొక గురువుని చెప్తానన్నాడంట. అప్పుడు సుధాకర్ పిల్లై కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ కొత్త నిబంధన గ్రంథం అంతా చదివి మరలా ఈయన దగ్గరికి రాలేదంట. ఎందుకో తెలుసా? అక్కడ ఆయన ఒక మంచి గురువును కనుక్కున్నాడు. మంచి గురువును కనుక్కొని ఆయనే నిజమైన దేవుడని చెప్పి రక్షించబడి మారు మనసు పొంది పాల్ సుధాకర్గా మారి భారతదేశంలో ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు దేవుని బిడ్డలారా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచంలో అనేక మంది దైవజనుల సాక్ష్యాలు నేను చెప్పగలను. యేసుక్రీస్తు పరలోకానికి ద్వారమై ఉన్నాడు. ఈ ద్వారం గుండా నువ్వు వస్తావా? ఈ ద్వారంలోకి నువ్వు ప్రవేశిస్తావా? ఈ ద్వారం గుండా నువ్వు వెళ్తే ఖచ్చితంగా నెమ్మదిని అనుభవిస్తావు. ఈ ద్వారం గుండా నువ్వు ప్రవేశిస్తే ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకుంటావు. నువ్వు ఈ ద్వారం గుండా నువ్వు వస్తే, ఈ ద్వారంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నువ్వు ఈ దేవుడు సజీవుడై ఉన్నాడు. భూమి మీద ఉన్న సమాధులన్నీ చూడండి. ఈ భూమి మీద ఏ ఖండములో ఎంతమంది దైవజనులు, ఎంతమంది బాబాలు, ఎంతమంది గొప్ప వ్యక్తులు, ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతమంది ప్రముఖులు చనిపోయారో వాళ్ళందరి సమాధులు భూమి మీద ఉన్నాయి. వాళ్ళందరి సమాధులు ఎండిపోయిన ఎముకలతో ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన ఖాళీ సమాధి. ఆయన సజీవుడై ఉన్నాడు. ఎంతోమంది భూమి మీద మేము దేవుళ్ళమని చెప్పుకున్నారు, మేము దేవుళ్ళమని చెప్పుకున్నారు, మేము ప్రవక్తలమని చెప్పుకున్నారు, మేము అంతా ఇంత అని చెప్పుకున్నారు. వాళ్ళందరూ చనిపోయి భూమిలో పాతి పెట్టబడ్డారు. అక్కడే ఆగిపోయారు. ప్రతి వ్యక్తిని మరణము బంధించి ఉంచింది. యేసు ప్రభు ఒక్కడనే మరణము బంధించి ఉంచలేకపోయింది. మరణాన్ని ఆలింగనం చేసుకొని మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచాడు. ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కడు మరణానికి భయపడతాడు. కానీ యేసు ప్రభుని చూస్తే మరణం భయపడుతుంది. ఎందుకంటే మరణం మీద అధికారము కలిగిన వాడు యేసు ప్రభు. అంతేకాదు, ఆయన బిడ్డలను మరణము నుంచి కూడా తప్పించగలడు. ఆయన మరణము నుంచి లేవడమే కాదు, ఆయన బిడ్డలను మరణము నుంచి కూడా తప్పించగలడు ఆయన. అదే ప్రభువులో ఉన్న గొప్పతనం. అది ఒక అన్య కుటుంబం ఉంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభుని నమ్ముకోరు, ప్రార్థన చేయరు. కానీ ఆ కుటుంబంలో ఒక అవిటి కుర్రోడు ఉన్నాడు. పుట్టిన దగ్గర నుంచి అవిటివాడు అనమాట. మొత్తం అన్నీ మంచం మీదే. మంచం నడవలేడు అసలు. కాళ్ళు చచ్చుబడిపోయి ఉంటాయి అన్నమాట. కాళ్ళు చచ్చిపడిపోయి ఉంటే దిగి బయటికి కూడా రాలేడనమాట. అన్నీ మంచం మీదే చేస్తూ ఉంది, తల్లి చేస్తూ ఉంది. చిన్నపిల్లడప్పుడు చేయగలరు, కానీ వాడి వయసు వచ్చి అలా పెరుగుతూ ఉన్నాడు. ఉండి చేతారండి. కానీ పెరుగుతూ ఉన్నాడు, కదలలేకపోతూ ఉన్నాడు. రోజులు అలా గడుస్తూ ఉంటే తల్లి చాకిరీ చేయలేక, అవన్నీ చేయలేక, ఒరే నువ్వు చచ్చినోడు కాదురా, బతికినోడు కాదురా, నువ్వు చావట్లేదు, మమ్మల్ని చంపేస్తున్నావు, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి బాధ కలిగి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంది. ఒక రోజున అనుకున్నాడు,
నాదివో బతికేనా? చచ్చిపోదాం. ఎందుకు వచ్చిన బతికిది? తల్లిదండ్రులకి భారంగా నా బతుకు నేనే బతకలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకున్నాడు ఒక రోజున. బాధేసింది తల్లి మాటలో. సరే, అందరూ నిద్రపోయిన తర్వాత ఊరి చివరికి అలగోలో వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. తల్లి నిద్రపోయింది, గాఢ నిద్రలో ఉన్నారు. తండ్రిని నిద్రపోయాడు. మంచం మీద నుంచి నడలేడు కదండి, డామ్మని కింద పడిపోయాడు. కింద పడిపోయి దేక్కుంటా ఊరి చివరి దాకా వెళ్ళిపోయాడు. కథ ఇది యథార్థమైన సంఘటన. ఊరి చివరి దాకా వెళ్ళిపోయి సరే, చచ్చిపోయే ముందు వచ్చిన ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతాంగమయ. దేవుడా, ఎవరైనా ఉన్నారా? దేవుడు అనబడిన వాడు, అసత్యము నుండి సత్యములోకి నడిపించువాడా, మరణము నుండి జీవములోకి నడిపించువాడా, చీకటి నుండి వెలుగులోకి నడిపించువాడా ఉన్నావా? ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ దేవుడి పేరు పలకలేదండి, శ్లోకాన్ని పలుకుతూ ఉన్నాడు. పలుకుతూ ఉంటే ఆకాశము నుంచి ఒక వెలుగు తనున్న స్థలములో కలా దిగి వచ్చింది. ఆ వెలుగులో నుంచి యేసు ప్రభువు దిగి వచ్చి అతనితో మాట్లాడాడు. అతనితో మాట్లాడమే కాదు, ఎవరు ప్రభు, ఎవరయ్యా నువ్వు అంటే అని పిలిచావు కదా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతాంగమయ అని పిలిచావు కదా. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. నీ ప్రార్థనకు జవాబు నేనే. నీ కొరకు చనిపోయాను నేను, నీ కొరకు రక్తం కార్చాను నేనే యేసుక్రీస్తుని అని చెప్పి ఆ కుర్రాడిని ముట్టి బాగు చేశాడు. ఆయన ఎప్పుడైతే ప్రభువు ముట్టాడో ఓసకాళ్ళు బాగైపోయాయి. లేచి నిలబడ్డాడో, చూసుకుంటే తన కాళ్ళు బాగైపోయాయి. నడవగలుగుతూ ఉన్నాడు, ట్రైల్ వేసుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు. దేవుని వెలుగు అతని శరీరాన్ని తాకింది. వెంటనే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మకు మెలకు వచ్చింది. మెలకు వచ్చేటప్పుడు కొడుకు లేడు, ఏమైపోయాడని చెప్పేసి అర్ధరాత్రి ఇక్కడ నెత్తుకుంటూ వస్తూ ఉంది. ఆ కుర్రోడు కాళ్ళు సన్నబడిపోయిన కాళ్ళతో లేచి నిలబడి వస్తూ ఉన్నాడు. ఈమె చీకట్లో నెత్తుకుంటూ వెళ్తూ ఉంది. అడుగుతూ ఉంది, బాబు ఎవరైనా ఒక కుర్రోడు దేక్కుంటా కనబడ్డాడు నీకు? ఎవరైనా ఒక కుర్రోడు దేక్కుంటా కనబడ్డాడు నీకు అని అడుగుతూ ఉంటే కళ్ళ నిండా కన్నీటితోటి ఆయన చెప్తూ ఉన్నాడు, అమ్మా నేనే చచ్చిపోదాం అనుకుని వచ్చానమ్మా, ప్రార్థన చేశాను. యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చి నాతో మాట్లాడి నన్ను స్వస్థపరిచాడమ్మా అని చెప్పి తను ఏదైతే చూశాడో, తను ఏదైతే అనుభవించాడో దాన్ని తల్లికి సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఎప్పటికీ ఆయన జీవించి ఉన్నాడు. ఎప్పటికీ ఆయన మాట్లాడుతాడు. ఎప్పటికీ ఆయన దర్శిస్తాడు. ఎప్పటికీ ఆయన ప్రజలను ఆయన దర్శించే దేవుడై ఉన్నాడు. నువ్వు యథార్థముగా దేవుని కోసము నిలబడగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక దినము 2:45 నా ప్రభువు నాతో మాట్లాడాడు. 2:45 నా ఎదుట ఒక ఆజానుబాహుడు నిలబడి నేనే ఆది అంతము నేనే అయి ఉన్నాను అని చెప్పాడు. ఆయన నేనే నా జీవిత కాలానికి సరిపడా ప్రత్యక్షతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన నాతో మాట్లాడాడు. నేనే ఆది అంతము అని చెప్పాడు. ఆయన అలా చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన నా యవ్వన కాలంలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మన జీవితంలో మనము ఆయన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై ఉండాలి. ఈ ద్వారము గుండా వస్తే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. ఈ ద్వారము గుండా వస్తే నీ జీవితంలో చూసే క్రియలు జరుగుతాయి.
ఈ ద్వారం గుండా వస్తే నువ్వు మనశ్శాంతిని అనుభవిస్తావు. ఈ భూమి మీద ఇవన్నీ అనుభవించిన తర్వాత నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు. మన నిత్య రాజ్యము కోసం, మన మోక్షం కోసం మన ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలు దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఇంకా అనేకమైన సంగతులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అనేకమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన దేవుడు సజీవుడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆయన మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగల దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే, ఆయన దగ్గర మాత్రమే మనకు నెమ్మది కలుగుతుంది. సుధాకర్ పిల్లై జీవితంలో ఏది జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. మన భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన ఆయన జీవిత చరిత్ర. సాధు సుందర్ సింగ్ సిక్కు కుటుంబంలో పుట్టాడు. సిక్కు మతములో ఉన్న ఆచారాలతోటి పెంచబడ్డాడు. తల్లి ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఒక బాబా గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అతనికి జ్ఞానోపదేశం చేస్తూ ఉండేది. వాళ్ళ గ్రంథాలు గ్రంథాలు నేర్పిస్తూ ఉండేది. చాలా కాలం అయిన తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే తండ్రి పెద్ద వ్యాపారవేత్త. తల్లి చనిపోయింది. ఇతడు యవ్వన కాలంలోకి వచ్చాడు. యవ్వన కాలంలోకి వచ్చి తల్లి పోయిన బాధలో తండ్రి లేక ఒంటరి వాడైపోయి బాధపడతా ఉండేవాడు. సరిగా నెమ్మది ఉండేది కాదు. చాలా కోటీశ్వరులు ఆయన ఆ వయసులో అతనికి ఒక ఆలోచన కలిగింది. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఈ పరిస్థితులన్నీ ఇలాగ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మా అమ్మ ఎందుకు చనిపోయింది? నేను ఇప్పటిదాకా చేసిన భక్తి నిజమా కాదా? తనలో తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఒక రోజున దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఈరోజు నాతో మాట్లాడాలి, లేకపోతే నేను రైలు కింద తలగా పెడతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. చదవండి, చరిత్ర చదవండి. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఫేస్బుక్లో కొట్టండి, ఎక్కడికి వెళ్ళి కొట్టినా సరే సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర కనబడుతుంది. అయితే ఆ రాత్రి తలంటుకుని స్నానం చేసి తనెవరినైతే పూజిస్తున్నాడో వాళ్ళందరికీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఎవరు మాట్లాడలే. వాళ్ళ ఇంటికి దూరంగా ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి రైలు బయలుదేరుతూ ఉంది. శబ్దం కోత వినపడుతూ ఉంది. అతను ఏమనుకున్నాడంటే, దేవుడు లేడు, ఇప్పుడు దాకా నేను పూజించింది, ఇప్పుడు దాకా నేను చేసింది అన్నీ అబద్ధమో, దేవుడు లేడు, చనిపోదాం, వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి అలా వెనకలా తిరగగానే వెనక నుంచి ఒక స్వరం మాట్లాడుతూ ఉంది, సుందర్ సింగ్, సుందర్ సింగ్, సుందర్ సింగ్, సుందర్ సింగ్ అని పిలుస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూడగానే సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు. సుందర్ సింగ్, నేనే నిజమైన దేవుణ్ణి మాట్లాడాడు. తన దర్శనం చూపించాడు. మాట్లాడేటప్పటికీ సుందర్ సింగ్ జీవితం టోటల్గా మారిపోయింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎంతంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ చిన్నాన్న ఒక పెద్ద ధనాగారాన్ని చూపించి, నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తే ఈ ధనాగారం అంతా నీకే ఇచ్చేస్తానన్నాడు. అయ్యా, ఈ ధనాగారం అంతా నువ్వు ఇచ్చినా ఇది నా ప్రభువుకు సాటి రాదు, ఇది నాకు అక్కర్లేదన్నాడు. ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నీకు వివాహం చేస్తామంటే అమ్మాయితోటి అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. తన జీవిత కాలం అంతా ఒక సాధువుగా వైరాగ్యము కలిగి వివాహం చేసుకోకుండా యేసు ప్రభు ఎలాగైతే ఉన్నాడో ఆయన కూడా యేసు ప్రభులాగా బ్రతికి ఈ భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో బలమైన సేవ చేశాడు. రాజమండ్రి కూడా వచ్చాడు. దేవుని బిడ్డలారా, గొప్ప సువార్త ఆయన ద్వారా జరిగింది. ఎంత అద్భుతం అంటే, ఒక చోటకి ఆయన వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు
ఒక తలుపు కొట్టాడంట. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసేటప్పటికి సాధు సుందర్ సింగ్ని చూసింది. చూసి వెనక్కి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెబుతా ఉంది, అమ్మ అమ్మ మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడమ్మ అని చెప్పిందంట. అర్థమైంది మీకు? మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తా ఉందంట. అంటే ఆయన ఎలా ఉన్నాడో యేసు ప్రభులాగా మారిపోయాడు. యేసు ప్రభులాగా అయిపోయాడు ఆయన. ఆయన రూపము, ఆయన శైలి ప్రభువుని పోలినట్టుగా మారిపోయింది. మనుషులు ఆయన చూసినప్పుడు ప్రభువుని చూశారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకుందాం. ఈ ద్వారము గుండా ఎవరు ప్రవేశిస్తారో వారు నిత్య రాజ్యానికి వెళ్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.